హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఈరోజు చికెన్ లివర్ ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఆనియన్తో ఫ్రై చేసుకుందాం. నార్మల్గా ఫ్రై చేసుకుంటే తెలుసు మీకు, కానీ ఆనియన్తో ఫ్రై చాలామందికి తెలియదు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆనియన్ వేసుకున్నాం కదా, అడుగుంటుంది అనుకోవద్దు. చూడండి, అస్సలు అడుగుంటుకోదు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కగానే ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకుందాం. నేనైతే 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. చూసేసుకో, మొత్తం అన్నీ వేసేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కావాలంటే మీరు పక్కన తీసిన లివర్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే దానిలోనే డైరెక్ట్గా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆనియన్తో స్పైసీగా ఉండదనేమో టేస్ట్ ఉండదు అనుకుంటున్నారేమో, అలా ఏం కాదు. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం సేపు ఆనియన్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి తొందరగా ఫ్రై అయిపోవాలంటే దీనికి తెలుసు కదా, దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుంటే దీనిలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సాల్ట్ వేసాం కదా, ఒకసారి మొత్తం అన్నీ కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. చూసారు కదా, మొత్తం ఉల్లిపాయలో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేసి చక్కగా ఎర్రగా వచ్చేసి, ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు కలిపేసేసుకోవాలి. చూసారు కదా, కలిపేసి మొత్తం అంతా ఫ్రై అయిపోయింది. అలా వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు మొత్తం కలిసిపోయి చాలా ఫ్రై అయిపోయి, చూసారు కదా. ఇప్పుడు దీనిలో వెంటనే మనం చికెన్ లివర్ వేసేసుకున్నాం. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలాగా మీకు చాలా నచ్చుతుంది. చికెన్ లివర్ మొత్తం 1 kg ఇది. మొత్తం అంతా వేసేసుకొని దీన్ని నీట్గా కలిపేసేసుకోవాలి. స్లోగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఈజీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నార్మల్గా ఫ్రై అయితే చేసుకుంటాం, తింటాం, కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. మొత్తం అన్నీ కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి చూసారు కదా, ఇది కొంచెం కుక్ అయింది. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్, ఉప్పు కావాలని వేసుకోవచ్చు. కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలో కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి. అప్పుడు స్పైసీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సూపర్గా ఉంటుంది ఇలా చేస్తే. ఆనియన్తో ఫ్రై అంటే మొత్తం అంతా కలిపేసేసుకొని ఒకసారి కొంచెం తక్కువైతే కారం మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం అంతా నీట్గా కలిపేసేసుకోవాలి. కొంచెం మంట మనం సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో ఉంచుకోకూడదు. లివర్ కదా, మాడిపోతుంది. కొంచెం కారం వేసేసుకోవాలి. ఇంకొక స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇంకొక స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం అంతా దీన్ని కలిపేసేసుకోవాలి. చూసారు కదా, నీట్గా ఇలా కలిపేసేసుకొని మొత్తం అంతా స్మెల్, మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్కి వచ్చేసింది. చూసారు కదా, దీనిలో ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటేనే నాన్ వెజ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. లేకపోతే చప్పదనం వచ్చేస్తుంది, టేస్ట్ బాగోదు. చూసారు కదా.